హాయ్ ఫ్రెండ్స్, నేనే మీ బన్నీ బాయ్ మళ్ళీ వచ్చేసాను. ఈరోజు అయితే రాజు ఛాలెంజెస్. పక్క టీంలో రాజు, నేనే మా టీంలో రాజు. ఓకే, మనోడైతే పడ్డాడు, పోయి విద్దాం. ఈ లంచో కొడుకున్నా నేను కొత్త దేంగర పూక. ఓకే, ఇవి తీసి మనమే గెలిచేసినాం, మడ్డ కూడా పిచ్చేసినాం పక్క టీంని. ఇప్పుడైతే సెకండ్ రౌండ్ చూడాలా. ఓకే, యూఎంపీ అన్నట్టు కామెంట్ చేయండి గైస్, నా రాజు బట్టలు ఎట్లున్నాయో. టాటా టాటా పదండి. నేను చెప్పడం మర్చిపోయాను గైస్, సెకండ్ ఓడు నా భట్టుడు, సెకండ్ ఓడు మంత్రి, థర్డ్ ఓడు భట్టుడు, ఫోర్త్ ఓడు కూడా భట్టుడు. మనమే రాజు ఫస్ట్ నెంబర్. ముందులో ఒక రాజు బో గాయస్, ఆ రాజు మనల్ని మంట ఊడిపించిండు. నోట్లో గోంగో పడ్డది మనకైతే. పదండి, ఏం కాదు, గుడ్డ మూసుకొని మన మంత్రి అయితే గెలిపిస్తారా చూద్దాం. మంత్రి మడ్డ గుడిపిస్తారు. నాకు తెలుసురా మా మంత్రి ఎప్పుడు మడ్డ గుడిపించడానికి అని. దొంగ దెబ్బ తీశారు గాయస్ మన వాళ్ళని. ఏం కదా వదిలిపెట్టాం, కుక్కని కూడా వదిలిపెట్టాం. కుక్కని తెగినంత తెగుతాం చూడండి. B40 పడదాం మనమైతే. అసలు మనం కొట్టకూడదు గాయస్ ఈ ఛాలెంజ్లో అయితే. ఛాలెంజ్ ప్రకారం మనమైతే అసలు కొట్టకూడదు, ఓన్లీ వాళ్ళే కొట్టాలి. కాకపోతే అతని టీం వాళ్ళు దొంగ దెబ్బగా చేశారు కాబట్టి మన పవర్ ఏందో చూపెట్టాలి గైస్. సౌండ్ తగ్గించుకుందాం, మరి ఎక్కువైంది. పదండి గైస్, వెళ్దాం. చలో లెట్స్ గో అండ్ అన్నర్ టీంని ఏదో ఒకటి అన్నాడు, పక్క టీంని వేసి దెంగుదాం. ఫస్ట్ మనకి కావాల్సింది రాజు గైస్. ఆ దొంగలు ఎంజోడుకు నా దొరకాలి బిడ్డ. దెంగితే మనిషి ఆడ గంటలోనే తీసుకుందప్ప అండి. ఓ లంచోడు అక్కడే కొంచెం చెప్పుకున్నా అసలు అయిపోయింది. లంచోడు మీరు ఇందాక జేగడ పోక. ఆగండి, పద. ఈ మ్యాచ్లో మనం అసలుకి ఏం చేయకూడదు, దీన్నే నిలబడదాం. వాడే కొట్టేస్తారు. రాజా సాప్ వస్తా. మీరు కూడా జాయిన్ అవుతారు గాయస్ నా రాజు దగ్గర. మీరు జాయిన్ అవుతారంటే ఇట్లాంటి బట్టలు తీసుకోండి. జస్ట్ 300 డైమండ్లు మాత్రమే. మీకు గివేవి ఇస్తానుగా. ఇక్కడ మనం నిలబడదాం, ఎందుకంటే మనం రాజులు. ఇదే నా కోట, చిన్న కోట అంటే దీన్ని అంటారుగా. ఏమో మరి నేను అసలుకి ఎనిమిస్ని కొట్టకూడదు గైస్. ఎందుకంటే మనం రాజులాగా బతకాలి. జాయిన్ కావాలనుకుంటే దీన్ని నొక్కండి గాయస్. జాయిన్ అయిపోదాం అందరం కలిసి. గుద్ద వేయించుకోవడం గైస్. పదండి, చక్కగా వెళ్ళిపోదాం. అసలు గేట అక్కకుండా మా కుక్క పక్కన ఉన్న గైస్. మా కుక్క చూడండి ఎట్ట అడుతుంది. అది కూడా చెప్తుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అని. చూసాడా గైస్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని మొత్తుకుంటుంది. కాకపోతే మన వాళ్ళు ఏమో చేయట్లేదని అది అడుగుతుంది. ఇప్పుడైతే పక్కన ఒక ఎనిమిది ఉండు, వాడి మీద తీసేది. ఊరే అది పర్లేదు ఏంద్రా మంట కూర్చున్నావు. ఊరే వీటికి రివేవన్నీ ఇద్దాం పాపం. దాన్ని కొట్టకూడదు కనిపిస్తుంది. అయినా వేరే కొట్టాలి మనం. ఏడా చెట్టు. ఓకే మనకి ఎందుకు గ్యాస్, మనం పోయి చెట్టు కింద పడుకుందాం. చల్లగా ఉంటుంది. చెట్టు కింద గట్ల గుట్లమైనా చెయ్యి పట్టినారా రెండో. ఇదైతే 4th రౌండ్ గాయస్. రాజు గినకి ఈ రౌండ్ మనకి దొరకాలి గాయస్. కుక్కని కొట్టాడు. ఈ రౌండ్లో మనం ఇద్దరినన్నా కొట్టాలి. వాళ్ళ మంత్రిని రాజుని ఇద్దరిని కొట్టాలి మనం. ఎందుకంటే ఇందాక నాకు కొంచెం మెంటల్ తెప్పించారు ఇద్దరు కలిసి. ఒక పోడారు అన్నేసి ఇవన్నీ వేసేస్తా. గుడ్డిట్లో ఏదో ఒకటి పడ్డది. మనం ఇటు నుంచి పోదాం, స్టైల్గా ఉంటుంది కదా, అటు నుంచి పోతుంది కాబట్టి. గుట్ట కింద గట్ల చెట్ల మీద పండబెట్టినాం మనం. అట్లాగిన మనంగా అది కొట్టింది. అటు బాగుంది గాయస్. ఎవడు బుల్లెట్ సౌండ్ వస్తుంది గాయస్ అటు. పదండి దొంగ లంచొడకల్లాడు. ఇందాక నుంచి ఆ నుంచి గుద్ద వాళ్ళని తెంగుతారు. రాజు పడ్డారు రా, మంత్రి కూడా పడ్డాడు. రాజు దొరికింది పోద్దు. ఎక్కడి పిచ్చి గుద్దల సులి నువ్వు వేసేనా బట్టుడు. అది లాయించడక రాజు చేతిలో చస్తే నీకు రాజనీతి ఏమొచ్చిందిరా. బతుడు చేతిలో చచ్చినా నీకు ఒక పాఠం ఉంటుంది. కానీ ఏముందలు ఎనిమిది ఉండు వేద్దాం.
మనమైతే ఎనిమి నాకైతే ఇంత కూడా హెల్త్ లేదు గాయస్. అయినా నిన్న వాడైతే నన్ను దెంగుతాడు. ఇప్పుడు నాకు అర్థమైంది, నా ఫ్యూచర్ నాకు కనపడిపోతుంది. ఏం పర్వాలేదు, నేను మాత్రం అస్సలు సావను కూడా చావను గాయ. కంటే మా టీమ్మేట్స్ ఉన్నాడు, వాళ్ళే గెలిపిస్తారు. వీడే దొంగ ఒరే లైన్ చూడకండి రే, నీ రెండు పొక్కుంది అడే లైన్ చూడకండి వాళ్ళు తీరడే నీ పిచ్చి కుత్త అడే కొంచెడే నీ పిచ్చి పిచ్చి కుత్త సుల్లి. సరే ఓకే బాయ్ గైస్, లైక్ షేర్ సబ్స్క్రైబ్.